ఇంకోటి బీజేపీకి సంబంధించి కేంద్రంలో ఇటు కాంగ్రెస్ మీరు చూశారు విత్ తెలుగు తెలుగు రాష్ట్రాల సపోర్ట్తోనే పాపం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది కేంద్రంలో. సో ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టర్? ఎందుకంటే ఆయనకి రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉంది. ఇక్కడ బీజేపీకి సంబంధించి ఏం చేయాలన్నా కూడా ఆయనకి ఇక్కడ వైసీపీ సపోర్ట్ కంపల్సరీ అవసరం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఏమైనా దగ్గర తీసే అవకాశం ఉందా? లేదంటే మొన్న ఈ మధ్య సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు వీళ్ళకి దగ్గరలోకి వస్తున్నటువంటి తరుణంలో బీజేపీ ఏమైనా హోల్డ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి రాజకీయంగా అధికారికంగా చేసేది కొన్ని ఉంటాయి, అనధికారికంగా చేసేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఉంది, మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేయడానికి బీజేపీ సిద్ధపడదు. అనధికారికంగా ఏం చేస్తారో నాకు తెలియదు. అధికారికంగా ఎందుకంటే ప్రజల నుంచి నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇంత అద్భుతమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడే ఆ నుంచి వచ్చేసి ఎవరికి వ్యతిరేకంగా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ కూటమి ప్రజల మీద ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 16 మంది ఎంపీలు గెలిచినా మీకు మద్దతు ఇస్తున్నాడు. ఈ టైంలో ఒక ఉల్టా స్టెప్ తీసుకొని బీజేపీకి రాదు. ఇది ఫస్ట్ పాయింట్. కానీ రాకుండా వీళ్ళు అటబోరు. ఎందుకంటే ఇప్పుడు ఆడున్నప్పుడు వీళ్ళందరూ ఆడబోతారు, ప్రతిపక్షం పోదు కదా. వ్యక్తులు పోవచ్చు, నాయకులు పోవచ్చు. కాబట్టి ఇప్పటికిప్పుడు బీజేపీ తెలుగుదేశాన్ని వీడి ఇంకొకరితో రాజకీయ సంబంధాలు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఈ దశలో. కానీ ఇంకొంత సమయం తీసుకోవాలి. ఇంకా చాలా ఏమేమి జరుగుతాయి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి చేయొచ్చు. కాంగ్రెస్ అంటారా, ఖచ్చితంగా ఇద్దరు అమికబుల్ గా సిద్ధపడితే వాళ్ళు తీసుకోవాలి. ప్రతిపక్షం వాళ్ళు ఏమి తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదు కదా కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే ఈయనకి సిద్ధపడి వాళ్ళకి సిద్ధపడితే జరగచ్చు. ఆ పరిస్థితి ఇప్పుడు వస్తుందని నేను అనుకోను. అంటే వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాక్ అండ్ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అయితే ఉండాలి కదా, ఎవరో ఒకరు. ఇంతకు ముందంటే బీజేపీ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అంత తక్కువగా ఏం లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి మెజార్టీ వచ్చింది. వాళ్ళు కూడా ఒక మెయిన్ అపోజిషన్గా ఉన్నారు ఇప్పుడు. సో అలాంటి అపోజిషన్తో జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే కొంచెం ఫైట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఒక జాతీయ పార్టీ అండగా ఉంటే నైతిక స్థైర్యం వస్తుంది, దాన్ని నేను కాదన్న. కానీ బట్ అంత వడివడిగా నిన్న ఎలక్షన్ జరగడం, ఇప్పటికిప్పుడే ఇప్పుడు ఎవరిని అందరిని శత్రువులు చేసుకోవడం, ఇవన్నీ ఏ రాజకీయ నాయకుడు చేయడు. కాబట్టి కొంత సమయం తీసుకొని జరిగే పరిణామాలు, జరుగుతున్న పరిస్థితులు, నా అవసరాలు, వాళ్ళ అవసరాలు అన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది అనుకుంటాను. నాకు తెలిసి ఈ 2024లో జరుగుతుందని నేను అనుకోను. బట్ ఆఫ్ ద రికార్డ్ గా ఫోన్లో గీన్లో ఏమైనా జరిగితే మనకేం చేయలేము. కానీ బహిరంగంగా మాత్రం ఇప్పుడున్న పోలరైజేషన్ రాజకీయ సంబంధాల్లో పెను మార్పులు, కీలక మార్పులు ఈ ఏడాది వస్తుందని అయితే నేను అనుకోను. ఓకే. సో అలాంటి అవకాశం అయితే ఉంటుంది. మేబీ నెక్స్ట్ టైం ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది ఒక 1 or 2 years తర్వాత అయినా కూడా. జరిగే పరిణామాలు బీజేపీలో ఏ స్టెప్ తీసుకుంటారు, ఈయన ఏ స్టెప్ తీసుకుంటాడు, తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళెట్టా స్టెప్స్ తీసుకుంటారు, ఈయనకున్న ఇబ్బందులు ఏంటి, సాధక ఇవన్నీ కలిపి 2 పార్టీల మధ్య ఐక్యత దారి తీయచ్చు. అది కూడా 25లో ఏమన్నా మనం కనపడితే చెప్పలేము. కానీ 25లో కూడా తెలుగుదేశం బీజేపీ జనరల్ గా పోయిందనుకో మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. ఎట్లుంటుంది తెలుగుదేశం బీజేపీ తీసుకునే రాజకీయ నిర్ణయం, తెలుగుదేశం పరిపాలన తీరుతెన్నులు బట్టే ప్రతిపక్షం యొక్క వ్యవహార శైలి కూడా ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. వెంటనే అయితే జరగదని అనుకుంటున్నాను.